1947 దేశ స్వాతంత్రం నుంచి నేడు 2025 వరకు ఆనాటి ప్రధానమంత్రి నుంచి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు కూడా అందరు చెప్పే ఒకే ఒక్క మాట, దేశానికి వెన్నుముక రైతు. ఈరోజు ఆ రైతు పరిస్థితి మనం తీసుకున్నట్టయితే వెన్నులో ఏదైతే ఎముక ఉందో అది విరిగిపోయింది. రైతు వెన్నుముక విరిగిపోయింది. ఎందుకంటారా? ఈ దేశ స్వాతంత్రోద్యమ కాలం నుంచి, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రైతు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే స్థితికి రావాలి. ఈ దేశంలో ఈరోజు రైతు ఏడుస్తూ ఉన్నారు. ఇది అవునా కాదా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈరోజు ఏదైతే ఈ యూరియా దగ్గర రైతులు నిల్చున్న పరిస్థితిని చూస్తూ ఉంటే రాష్ట్రంలో, అసలు ఎక్కడైతే మన వ్యవస్థని చూస్తూ ఉంటే ఎంత గుండె తరక్కపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పటి వ్యవసాయం నేటి వ్యవసాయం ఎలా దాపురించిందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఎంతైనా అవసరం ఉంది. ఆనాటి వ్యవసాయం సమస్త మానవాళికి సమతుల్యంగా సమానమైన ఆహారాన్ని ఇచ్చి శరీరాలను కాపాడుతూ భారతదేశానికి పటిష్టమైన యువకులను అందించింది. నేటి ఆహారం ఏ విధంగా మారిపోయిందో చూడండి, విషతుల్యమైంది. ఇక్కడ రైతునే కించపరచాల్సిన అవసరం లేదు, పాలకులను కూడా కించపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు రేపు భారతదేశానికి వ్యవసాయం చెయ్యాలి అంటేనే రైతులకి గది పడాల్సిందే. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతకి ముందు ఈరోజు ఒక 30 ఏళ్ళకి ముందు, ఇప్పుడు హరిత విప్లవానికి ముందు మనకి వ్యవసాయంలో అంత పెద్ద ఖర్చులు ఉండేటివి కావు. కాకపోతే ఆహార ధాన్యాలు ఆనాటి కాలమాన పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది మేర ఉండొచ్చు. కానీ ఈరోజు హరిత విప్లవం తర్వాత విత్తనోద్యమం వచ్చింది. హైబ్రిడ్ విత్తనాలు చాలా విపరీతంగా దేశంలో చాలా పెరిగిపోయి మనకు ఆహారాన్ని అట్లా సమృద్ధిగా పండించుకునే అవకాశం వచ్చింది, కాదనడానికి వీలు. కానీ ఇక్కడ ప్రజా ఆరోగ్య స్థితిగతులు కూడా మనం బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ రకమైన ఫర్టిలైజర్ వ్యవస్థను తీసుకొని వచ్చిన తర్వాత, క్రిమిసంహారక మందులు వచ్చిన తర్వాత ఈరోజు వ్యవసాయమే రావచ్చు, కాదనడానికి అవకాశం లేదు. అంటే వ్యవసాయం చాలా సమృద్ధిగా పండొచ్చు, కాదనడానికి అవకాశం. కానీ ఇక్కడ రైతు దినాభివృద్ధి జరగాలి, కానీ రైతు దినాభివృద్ధిలో నష్టంలో కూరుకుపోతా ఉన్నారు. చూడండి, ఈరోజు అట్లా బార్లు నిల్చున్నట్టు, అంటే విపరీతంగా కొన్ని వందల మంది సంఖ్య ఆ యూరియా కోసం ఇట్లా చెప్పులు అట్లాగా పెట్టి అంటే అట్లా నిల్చుంటా ఉన్నారు రైతులు. ఉదయం లేస్తేనే ఎందుకు ఈ గోస దాపురించింది? ఇది తప్పు కాదా? రైతులను కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత రాజ్యానిది కాదా? పాలించే పాలకులది కాదా? అసలు ఓటేసేటప్పుడు మనం ఎలా వెళ్ళి అడుగుతున్నాం రైతులని? కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పే కదా ఓట్లు అడుగుతుంది. ఈరోజు ఆ రైతులకు ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఈరోజు రైతుని సరిగ్గా చూసుకోకపోతే ఈరోజు మనము కడుపుకి 3 పూటలు తిని బయటికి వెళ్ళి మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రైతు పండించే వ్యవసాయం నుంచే కదా ఆ శక్తి మనకు వచ్చేది. ఆ తిండి తింటున్నాం కదా, ఈరోజు హాయిగా ఉంటున్నాం కదా. ఈరోజు నిజంగా మనం బాగున్నాం, మరి వాళ్ళు బాగున్నారా? వాళ్ళు బాగుపడుతున్నారా? పోనీ వాళ్ళు బాగుపడుతున్నారా? ఆలోచన చేద్దాం. రైతు పరిస్థితి అంటే ఇప్పుడు రోజుకి రైతు అనేవాడు ఎదగాలి కదా. ఈ 78 సంవత్సరాలలో రైతు లక్షాధికారి కావాలా వద్దా? కానీ రైతు లక్షాధికారి అయ్యాడా ఈరోజు దేశంలో? ఏ రైతు లక్షాధికారులు అయ్యారు? ఒకసారి చూపెడదాం. ఒకసారి చూడండి. ఈరోజు నేను మళ్ళీ తెలంగాణ సమాజంలో ఈరోజు ఒంటెత్తు పోకడలు ఉన్నాయి. ఈరోజు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకి అందుబాటులో ఉండే అన్ని రకాల సహకారాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఈరోజు ఒక పైకి తీసుకొచ్చే స్థాయిలో ఉన్నారు. కానీ తెలంగాణ రైతాంగం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. వాళ్ళకు వ్యవసాయ రుణాలు చాలా కష్టంగా ఉన్నాయి. వాళ్ళని ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. అందరూ వ్యవస్థలో వీళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రైతులారు బాగా గుర్తుపెట్టుకో. మీరు నాకు మద్దతు ఇస్తే, మీరు నన్ను ఒకసారి మీరు నన్ను గెలిపించి చూడండి. 2028 అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను, ఎమ్మెల్యే అభ్యర్థి. ఒక్కసారి మీరు నన్ను గెలిపించి చూడండి. వ్యవస్థలో మీరు ఈరోజు చెప్పులు పెట్టి నిల్చునే పరిస్థితికి ఏదైతే యూరియా సంచుల కోసం వచ్చిందో, మీ ఇంటి ముందు వచ్చి వేసిపోయేదాకా, అంటే నేను తీసుకునే వ్యవస్థలో వ్యవస్థ నిర్మూలన ఎట్లా ఉంటుందంటే అంశము, మీ ఇంటికి వచ్చి యూరియా బస్తాలు అందించేలాగా నేను ఈ ప్రమాణికాలను తీసుకుంటాను. ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తాను.
ఏదైతే మీకు బాగా అవసరం ఉంటుందో పంట పొలాలకి కానీ మీరు పండించే వ్యవసాయానికి సంబంధించిన అంశాలకు కానీ ఏదైతే ఒక వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థలో ఉండే పనిముట్లు కానీ ఇతరత్ర అంటే వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా కూడా సరే ఈరోజు పేద మధ్యతరగతి వర్గాలలో ఆహార ధాన్యాలను పండించే ప్రతి రైతుకు చెప్తా ఉన్నాను, దయచేసి ఒక్కసారి నా నిజాయితీని గెలిపించిన తర్వాత ఆ నిజాయితీ మీరు ఎట్లా ఉంటుందో చూడండి, ఆ నిజాయితీ ఏ రకంగా పనిచేస్తుందో చూడండి. ఈరోజు మీరు వ్యవసాయం చేస్తే మీ ఇంటి ముందుకు ఏదైతే మీరు కోరుకున్న కళలు ఉన్నాయో ఆ కళలని నేను నెరవేర్చకపోతే మీరు నన్ను ఏ పేరుతో పిలిచినా అంటే ఏ సందర్భంలో ఏ పేరుతో పిలిచినా నేను రెడీగా ఉంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి గెలిపించి చూడండి. వ్యవసాయాన్ని పండుగ చేయకపోతే నన్ను అడగండి. అట్లాగే ఏదైతే మనము దేశానికి పట్టిన దరిద్రం ఏదైతే ఉందో ఈ పెస్టిసైడ్ దరిద్రం, ఆ పెస్టిసైడ్ దరిద్రాన్ని దాదాపు తీసివేద్దాం. ఆరోగ్య భారత్ని నిర్మాణం చేద్దాం. ఆరోగ్య భారత్ని నిర్మాణం చేద్దాం. షాద్నగర్ గడ్డ నుంచే మనం కాలరెగ్రెస్ చెప్దాం. ఇక్కడి నుంచే మన రైతాంగంలో ఒక విప్లవాన్ని సృష్టిద్దాం. సాగు పంటలు ఆర్గానిక్ సేంద్రియ పంటలుగా మారాలి. దాదాపు చేద్దాం. మనకి మ్యాక్సిమం ఎన్ని ఉంటే అన్ని రకాలుగా చేద్దాం. దేశీయ విత్తనాలని మళ్ళీ మనం వాడుకలోకి తీసుకొని వద్దాం. భారతదేశాన్ని కాపాడుకుందాం. ఆర్గానిక్ షాద్నగర్ అనే నినాదంతో ముందుకెళ్దాం. కమ్యూనిటీ కిచెన్స్ ఎక్కడెక్కడ పడితే అక్కడ షాద్నగర్ పట్టణంలో ఒక్కొక్క కాలనీలో మంచి కమ్యూనిటీ కిచెన్స్ చేద్దాం. కమ్యూనిటీ కిచెన్స్లో ఆరోగ్యవంతమైన దేశావళిగా సాంప్రదాయబద్ధంగా పండించే ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటితో పండుగ చేద్దాం. కాలనీలలో ఉండే ప్రజలందరినీ పిలిచి ఒక మంచి పండుగను చేద్దాం. ఈరోజు మన పంటలని స్వచ్ఛంగా మనం పండించుకునే పంటలని ప్రపంచ దేశాలకు పరిచయం చేద్దాం. ఎగుమతులు చేద్దాం. ఇక్కడ నుంచి నేను ఛాలెంజెస్ చెప్తా ఉన్నా. నేను అట్లాగా చేయకపోతే మీరు నన్ను ఏ పేరుతో పిలిచినా ఐఎమ్ రెడీ. మీరు నన్ను ఎట్లాగైనా పిలవండి, కానీ ఒక్కసారి గెలిపించి చూడండి. ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తానో నేను మీకు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఇది చేస్తారని ఆశిస్తూ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఓడిపోతే నేను ఏం చేయలేను. మీరు నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. నేను మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. నా దగ్గర డబ్బులు లేవు. నేను స్వచ్ఛందంగా ఈ పని చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. కాపాడుకుంటే లాభం జరిగేది మీకే. ఈరోజు ఇంకా దేనికైనా కూడా ఒక వ్యసనానికి బానిస అవుతే మాత్రం నేను ఏం చేయలేను. ఈరోజు మనం మార్చుకుందాం. 78 సంవత్సరాల ప్రజాపాలనని మనం మార్చుకుందాం. ఒక నిజాయితీ పరుని ఎన్నుకుందాం. నిజాయితీ గల వ్యవస్థలో నిర్మూలన అంటే అన్యాయం ఉన్న వ్యవస్థలో నిజాయితీని జోడిద్దాం. అవి ప్రయాణం చేస్తుందాం. ఒకసారి నిజమనే ఒక దాంతో ప్రయాణం చేస్తుందాం. ఎట్లా ఉంటుందో మనం చూద్దాం అని తెలియజేస్తుంది. నమస్తే. 2028లో షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను దయచేసి బలపరచండి. బలపరిచి మద్దతు ఇచ్చి నన్ను గెలిపించుకోండి అని తెలియజేస్తూ నమస్తే, మీ గంతల పృథ్వీ.